రాత్రికి పెట్టే మూలలోకం ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం ఎంతవరకి బంధం. గురుగారు ఏంటండి ఏదో తరంగాలు అంతరంగాలు అంటున్నారు? తరంగాలు అక్కడ, చదరంగాలు ఇక్కడ. మరి మీరేదో పావురం పంజరం అంటున్నారు. అదే అదేం లేదండి, పావురం అక్కడ, పంజరం ఇక్కడ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు, మీరు ఎవరండి అసలు? నేను కావ్య వాళ్ళ హస్బెండ్ అండి. నేను సౌమ్య వాళ్ళ స్వీట్ హార్ట్ అండి. సరే గాని అసలు ఇంతకీ ఈ చల్లో హిమాలయాల్లో ఏం చేస్తున్నారండి మీరు? మనలాంటి భార్య బాధితుల కోసం ఇక్కడ సెంటర్ ఒకటి ఓపెన్ చేశారంటే అవునండి, ఆ సర్వీస్ సెంటర్ గురించి నేను కూడా విన్నాను. 2-3 రోజుల నుంచి ఎదుగుతున్నాను కానీ ఎక్కడ కనిపించలేదు సార్. ఇక్కడ ఎవరో ఉన్నారు, అడుగుదామంటారు ఎన్ని? చూద్దాం. ఈయనేదో చలి ఉన్నాడా పోయాడా? బాబా బాబా ఓ బాబా యూ పంజరం, యూ చదరంగం, మరి మీరు మీ రణరంగం. నీ సమస్య ఏంది నాయన? ఇంతకీ మీరెవరో చెప్పారు కాదు. నేను ఆర్య వాళ్ళ అఘోరా. నీ సమస్య ఏంది నాయన? నాది అరేంజ్ మ్యారేజ్ బాబా. అరేంజ్ మ్యారేజ్, ఓకే. ట్రైన్ ట్రాక్ మీద పరిగెత్తున్నాను, ట్రైన్ వెనక నుంచి వచ్చి కొట్టేసింది. ఓహో, ట్రైన్ ట్రాక్ మీద పరిగెత్తుకుంటే ట్రైన్ వెనకాల నుంచి వచ్చి కొట్టేసిందా? నీ సమస్య ఏంది నాయన? బాబా గారు నాది లవ్ మ్యారేజ్ అండి. ఓ లవ్ మ్యారేజ్ అంటే నేను ట్రాక్ లో వెళ్తున్నాను, ట్రైన్ ఎదురుగా వచ్చి గుద్దేసింది. ఇంతకీ మీ సంగతి ఏం చెప్పారు కదా? నాది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ నాయన. ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద రావాలో డిసైడ్ అయ్యి మరీ గుర్తించుకున్నా. జ్ఞానులు బాబా, మీరు జ్ఞానులు. సరే గాని భక్తులు వచ్చే వేలయ్యింది, మీరు కొంచెం పక్కకి రండి. ఈ జీ ఎవరు బాబు నువ్వు? ఎవరి కోసం? నా పేరు బాలు, ABCDFG బాబా. బాలు ABCDFGయా? అంటే ఏ బాయ్ కెన్ డు ఎవ్రీథింగ్ ఫర్ ఎ గర్ల్. సరే గాని ఎందుకు నీకు ఈ బాధ? ఒకనాడు ఈ బాటిల్ ని ముక్కలు ముక్కలుగా చేసి అవి ఆనాడు నన్ను శపించాయి. ఈ బాటిల్ వల్లే నీ హృదయం కూడా ముక్కలు అవుతుంది. ఆనాటి నుంచి నా హృదయాన్ని ముక్కలతో అతికిస్తున్నా. నీ విరిగిపోయిన నీ హృదయాన్ని ఈ ముక్కలైన ఈ బాటిల్తో అతికిస్తున్నావా? సరే గాని నేను సూటిగా ఒక మాట్లాడతా, చెప్తావా? సూటిగా అంటే గుచ్చి కొట్టదా? అది కాదయ్యా, తాగుబోతులంటే ఈ లోకానికి అసహ్యం. నాకు అహంకారులంటే అసహ్యం. నువ్వు అది పక్కన పెట్టు, అది ముందుంటే నీతో మాట్లాడలేకున్నాను. ఇది ముందు లేకుంటే నేను వెళ్ళలేను బాబా. సరే కానీ నువ్వు ముందు పక్కకి వెళ్ళి, భక్తులు వచ్చే వేళ అయింది. బాధితుడమ్మా, భక్తుడు కాదు. ఇంతకీ గురుగారు ఈ ట్రాక్ ఏంటంటారు? ట్రైన్ ట్రాక్ తప్పి పక్కనే వెళ్తున్న మనోడిని గుద్దేసినట్టు. ప్రేమ
ఏందయ్యా అది గిటార్ అనుకున్నావా గుదిబండ అనుకున్నావా అలా వెతికేసి పెడుతున్నావు? ఇది తీగ తెగిన గిటార్ స్వామి. ఓ తీగ తెగిందన్నమాట. సరే గాని నీ పేరేంది? నేను సత్య వాళ్ళ సింగర్. సత్య వాళ్ళ సింగరా? సరే ఏంటి నీ సమస్య? నేను ఒక అందమైన అమ్మాయిని లవ్ చేశాను గురుగారు. అందమైన అమ్మాయిని లవ్ చేసావు, ఓకే బానే ఉంది. తర్వాత? తను కూడా నన్ను లవ్ చేసింది గురుగారు. బానే ఉంది కదా. అది ఈ గ్యాప్ లో నేను బ్రేకప్ చెప్పాను గురు. బ్రేకప్ చెప్పావా? ఏం పోయే కాలం? సింగర్ అవుదామని. సింగర్ అవ్వాలంటే బ్రేకప్ చెప్పాలా? అంటే సినిమాల్లో హీరోలందరూ బ్రేకప్ తర్వాతే కదా సింగర్ అయ్యేదని. ఓహో అందుకని బ్రేకప్ చెప్పావా? సరే సింగర్ అయ్యావా మరి? ఓల్డ్ ఫేమస్ సింగర్ అయ్యాను గురుగారు. ఓల్డ్ ఫేమస్ సింగర్ అయ్యా, ఓకే. సరే ఇంకా సమస్య ఏంది ఇక్కడ? అంటే మనం సైలెంట్ గా ఉన్నా కూడా మన మనసు ఊరుకోదు కదా గురుగారు. అవును ఊరుకోదు ఈ ఊరుకోదు. గ్యాప్ లో ఇంకొక అమ్మాయిని లవ్ చేశాను గురుగారు. ఆహా లవ్ చేసావు. నీకు ఇంతమంది ఏంటయ్యా? ఈసారి తను బ్రేకప్ చెప్పింది గురుగారు. తను బ్రేకప్ చెప్పిందా? ఎందుకు? ఈసారి తను సింగర్ అవుదామని. ఆహా తను సింగర్ అవ్వాలని బ్రేకప్ చెప్పిందా? సరే అటు వెళ్ళు. ఇంతకీ ఈ ట్రాక్ ఏంటంటారు గురుగారు? చూస్తుంటే మనోడు ఎక్స్ప్రెస్ ట్రైన్ కి రెడ్ సిగ్నల్ ఇచ్చి గూడ్స్ తో గుద్దించుకున్నాడు. హలో బ్రో, ఎవరు బ్రో? విశాల్ వాళ్ళ విశ్వక్ష. సరే కొంచెం దగ్గర రండి అయ్యా, భక్తులు వచ్చే వేలైంది. బాగా తడిసిపోయినట్టున్నావు. ఏంటి ఏంటి సమస్య? ఓసిడి భార్యతో బాధపడుతున్న జీవిని బాబా. ఓసిడి భార్యతో బాధపడుతున్న జీవివా? ఏమైంది? జనరల్గా మనం కిటికీలు కుర్చీలు అని తుడుస్తుంటాం కదా. అవును తుడుచుకుంటాము. మావిడ గ్యాస్ సిలిండర్ కూడా తొడగమంటుంది ఓ బాబా. గ్యాస్ సిలిండర్ కూడా కడగమంటుందా? ఆహా ఇంకా చిత్రం ఏంటంటే ఎక్కువ చేప నీళ్ళు పాడు చేస్తుందని చెప్పి దాన్ని తీసి తలస్నానం చేసి లోపల పెట్టమంటారు. చూడండి ఆ చేపకి తలస్నానం చేద్దాం బయట పెట్టారు. ఓకే ఇంకా ఇంకేంటంటే పిల్లాడికి చదువు చెప్తుంటే ఇండస్ట్రియలిస్ట్ గురించి చెప్పాలన్నప్పుడు ఇండస్ట్రీ నా పదం నా డిక్షనరీ లేదని అరుస్తుంది బాబా. ఇండస్ట్రీ అనే పదమే డిక్షనరీలో లేదని అరుస్తుంది. ఎందుకు? దానిలో డస్ట్ ఉందండి. ఓ ఇండస్ట్రీలో డస్ట్ ఉందా? ఇంకా ఇంకేంటంటే తెల్లవారుజామున ఎండ ఇంట్లో పడుతుంది కదా. అవును అందరిలో సన్లైట్ పడుతుంది. ఎండ పడుతున్నప్పుడు దాని మీద డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్ తొడగమంటుంది బాబా. ఏంటి ఎండలో వచ్చే చిన్న చిన్న డస్ట్ పార్టికల్ రామంటుందా? సరే వెళ్ళవయ్య లోపల డస్ట్ ఉండటం తొడగమంటే వదిలేండి పై నేను చూసుకుంటాను. మన దగ్గర రండి అయ్యా, అందరు సమస్యలు చెప్పారు, రండి పరిష్కారం అవుతా మీకు. సరే మీ సమస్య నాకు అర్థమైంది. మీ సమస్యలు చాలా మంది మగవాళ్ళు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి మిమ్మల్ని కాపాడాలంటే మా గురువు గారు భా గారు రావాలి. ఎవరైనా బాబా అంటే తెలియదా? వినలేదే. వినలేదా? భామా బాధిత సంరక్షక్. ఎవరు పేరు చెబితే అటజని కాంచే భూమీసుడు అంబర చుంబి శిరస్సర జరీ పడల ముహుర్ ముహుర్ లుట తమంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలము కడక జరత్కరేను కరకశాలం సీత. ఎవరు ధ్వని వింటే జలాలు నామునిట్లు రమసంబులు నందన పారిజాతము బలి పెగల్చి ఎత్త విటుమముల వ్రేల దుక్కుల పల్లవులు వడిబడి ఈడ్చి కొనిపెవునిగా పెనుగులిలా కల్పలతకల వల్లములు ప్రాణవివం పెడబాయని ఆయనే మా భామా భార్య భామా బాధిత సంరక్షక్ ఆవాహయామి కళ్యాణి. వందనాలు బాబా, వందనాలు చెప్పండి అయ్యా. బాబా మన వాళ్ళు సర్వజ్ఞులు. ముందుగా మీరందరూ మానసికంగా దృఢము కావాలి. అందుకోసం
హిమాలయ పర్వతాలలో మూలికలతో చేసిన ఈ ఔషధము సేవించిన మరో 30 సంవత్సరాలు ఏ భామాబాధ ఉండదు నాయన. ఉండదు. అగురా నిమ్మగా దీని ఔషధం యొక్క పవర్ తెలుసుకోరా నాయన. ఈ ఔషధం సేవించో నీలో గర్వం పోవు నాయన. ఈ ఔషధం సేవించలో నీలో యొక్క వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ ఔషధం సేవించో నీలో 1000 ఏనుగుల ఊపిరి వస్తుంది నాయన. సేవించండి ధరించుకోండి గురువు గారు వీళ్ళందరూ సర్వీస్ లో ఉన్నారు. వీళ్ళు 10 గంటలు బయట ఉంటారు. నేను ఇప్పుడే రిటైర్ అయ్యా. 24 గంటలు ఇంట్లో ఉండాల్సి వస్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోండి. మీరు కూడా తీర్థం పుచ్చుకోండి, అన్ని సమస్యలకు అదే నివారణ. ఎలా ఉంది నాయన? ఘాటుగా ఉంది స్వామి. చేదుగా ఉంది స్వామి. కారంగా ఉంది స్వామి. తాగాలంది బాబా. ఇప్పుడు మీరందరూ మానసికంగా దృఢమైన ఇక శారీరకంగా దృఢము చేయడానికి నా ప్రియ శిష్యుడు వస్తున్నాడు. తెలీదా? బ్యాచ్ నెంబర్ 2015, ఫ్లాట్ నెంబర్ 505, టాపర్ ఆఫ్ ద బ్యాచ్, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్, మోహన్ కృష్ణ. గురుగారు ఏంటి కొత్త బ్యాచా? అరగుండి గీకేశాను రా. నువ్వు మిగతాది కానీ మొత్తం గీకేద్దాం. మనం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే చపాతీ కర్ర దెబ్బల్ని, చీపురు కట్ట దెబ్బల్ని తట్టుకోలేదు. నేను మిమ్మల్ని ఐరన్ మ్యాన్ లాగా స్ట్రాంగ్ గా చేస్తాను. ఫామ్ ద లైన్. More experience, Francis. Attention. Standardize. Attention. Standardize. Breathe in. Breathe out. నేను చెప్పినట్టు చేయండి. Just a talented soldier, and I'll be all I can be. But right now, I just wanna be. I wanna be all I can be. Though they say I'm a failure. మీ ఫోటోలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్ లాగా. ఇంకో 30 ఏళ్ళు ఎలా అయినా తట్టుకోగలరు. Day to start. ఇప్పుడు లేడీస్ కుమురం భీముడో, కుమురం భీముడో, మండాలి కొడుకో, మండాలి కొడుకో. పూర్తి ఫిజికల్ గా స్ట్రాంగ్ గా అయ్యారు. ఇక మీరు మీ ఇళ్ళకి వెళ్ళవచ్చు. మరో 30 సంవత్సరాలు ఏ భామాబాధతో మీరు హాయిగా జీవించగలరు. అలవాటైపోద్దురా నాయన. అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది, తీసుకెళ్ళండి. ఈ శుభ సందర్భంలో వేసుకోరా సాంగ్ పొజిషన్స్ వస్తా ఉంది.